ఎల్బీ నగర్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రిజిస్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చంద్రాపురి కాలనీ వైష్ణవ సేవా సంఘంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ అధికార తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర హరిద్వార్ మహంత్ స్వరూప్ బిహారీ చరణ్, జాతీయ రాష్ట్ర కార్యదర్శి పివిఆర్ సాయినాథ్, వివిధ రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలు, వేద పండితులు, రాష్ట్ర నాయకులు, బ్రాహ్మణ సంఘం నాయకులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండాలని, సంఘటితం చేయాలని మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండాలని, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, వారంతా ఏకదాటిగా ఉండి చిన్న చిన్న విభేదాలకు పోకుండా రాష్ట్ర జాతీయ బ్రాహ్మణులంతా ఏకదాటిగా ఉండి రాజకీయంగా సామాజికంగా ఎదగాలని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు లబ్ధి పొందాలని, పేద బ్రాహ్మణులకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆర్థికంగా సాయం చేయడానికి ముందుంటుందని, బ్రాహ్మణులకు అభివృద్ధి చెందడానికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్కు కేసీఆర్ 100 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్కు విడుదల చేశారని, దాదాపు 500కు పైగా బ్రాహ్మణ విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి చదువు కోసం విదేశాలకు పంపించడం జరిగిందని, బ్రాహ్మణులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని, చిన్న చిన్న వ్యాపారాలకు, పూజా దుకాణాలకు 3 నుండి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నిర్ణయం మేరకు 3000 మంది వరకు అందజేశామని, బ్రాహ్మణ విద్యార్థుల కోసం 32 వేద పాఠశాలలు గ్రాంట్ చేశామని, కేసీఆర్ ప్రభుత్వం పేద బ్రాహ్మణులకు ఎంతో సాయం చేయడానికి ముందున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి ఒక వెన్యూలో మన మీటింగ్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. So I welcome one and all to this Atmiya Sammelan. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర హరిద్వార్ మహంత్ స్వరూప్ చరణ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ ఈ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని, బ్రాహ్మణులంతా జాతీయంగా ఏకదాటిపై సంఘటితమై ఉండాలని, అదేవిధంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ కమిటీలు వేసి రాష్ట్రాల వారీగా కమిటీలు చేస్తున్నామని, బ్రాహ్మణులకు ఎంతో ఆర్థికంగా వెనుకబడిన వారికి సాయం చేయడానికి మేమున్నామని, ఇక నుండి బ్రాహ్మణులంతా ఏకతాటిపై తీసుకువచ్చి జాతీయ స్థాయిలో ఒక సభ కూడా నిర్వహిస్తామని ఆయన అన్నారు. I request President Ji to be जय परशुराम, जय जय परशुराम। ఏనా ఓం గణానాం
अखंड ज्योतिर्देवो भवस्यानित्यानि शाश्वतं गुरु कंठहितानां संयो यत्प्रयोगस्थानां शाश्वतसुखानां चिरयोगानां लोकाः समास्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति। या शुभ्रवस्त्राणिता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పివిఆర్ సాయినాథ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ 2021లో స్థాపించారని, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశంలో ఎన్నో తెగలు, ఎన్నో సంఘాలు రకరకాలుగా ఉన్నారని, వారందరినీ ఏకతాటిపై సంఘటితమై బలోపేతం చేయడానికి ఈ సంస్థ స్థాపించామని, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు కార్పొరేషన్లు లేవని, వీటన్నిటినీ జాతీయంగా ఏకతాటిగా చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రాల్లో లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒక జాతీయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇది బ్రాహ్మణులకు మేలు కూర్చే పని చేస్తున్నామని, మాకు ఎలాంటి విభేదాలు, పక్షపాత ధోరణులు లేకుండా మా సంస్థ పనిచేస్తుందని అన్నారు. బ్రాహ్మణులంతా మాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడపాలని, అదేవిధంగా బ్రాహ్మణుల కోసం ఎలాంటి సమస్యలున్నా మేం ముందుంటామని, రాష్ట్రాల్లో ఉన్న సంఘాలన్నీ మాకు సహకారం అందించి ఒక తాటిపైకి వచ్చి బ్రాహ్మణులకు ఉన్న సమస్యలన్నీ ఓ కమిటీ వేసి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని అన్నారు. అందుకని కొన్ని వర్గాలు అనుకోండి, కొన్ని సమస్యలు అనుకోండి, మేము పర్సనల్గా పెంచలేకపోయాము. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను. అది నా మినిమం బాధ్యత. ఎందుకంటే మీకు సంఘం పెట్టే ఉద్దేశం ఏమిటంటే గాయత్రి పుట్టులందరూ ఒకటి, అందరం కలిసి పనిచేస్తాం. మాకు ఎవరి సంఘాలు వాళ్ళకు ఉంటాయి. మేము కారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్ని సంఘాల వాళ్ళు ఒకటై ఆ సమస్యలు పరిష్కారం చేసుకుందామని ఏకో ముఖ్య ఉద్దేశంతోనే మేము ముందడుగు వేసాం. రెండవది, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మన బ్రాహ్మణ సంఘాలలో కార్పొరేషన్లు ఉన్నాయి. అవి అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు బాగా జరిగింది, ఇప్పుడు చెప్పబడింది. తెలంగాణలో ఇప్పుడు బాగా జరుగుతుంది, ఆంధ్రలో చెప్పబడింది. అది మనం చూసాం. ఇలా కొన్ని చోట్ల జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో నాకు తెలిసినంత వరకు పూణేలో ఒక వ్యక్తి ఈ సంఘాల కోసమై కొంతమంది ఎంపీలను పట్టుకొని కార్పొరేషన్ ముందు తీసుకుని వాళ్ళ దాంట్లో కార్పొరేషన్ ఏర్పడుతున్నారు. మేమంతా కలిసి మా భవన్ పెద్దవాళ్ళు ఆయన 4 వస్తువులు కూడా ఉన్నాయి. మా ప్రెసిడెంట్ గారు మేమంతా కూర్చొని మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే బ్రాహ్మణ నిర్ణయం జరుగుతుందో దాన్ని నివారించే దానికోసమని చాలా మంది మాట్లాడాం. నువ్వు ఎంత కింద ఉన్నావు వాళ్ళ పైకి తీసుకొచ్చేదాకా ప్రయత్నం. అదే విధంగా ఉంటారు కూడా. సభా ప్రారంభంలో సాయినాథ్ గారు వారు చేసినటువంటి బ్రాహ్మణ సమాజ సేవ గురించి, సంస్థ గురించి చెప్తూనే 2-3 వాక్యాలు చెప్పారు. గతంలో గత ప్రభుత్వాలు
రాష్ట్రాలు విడిపోయిన తర్వాత బ్రాహ్మణ సమాజానికి ఒకవైపు ఆంధ్రలో కార్పొరేషన్ పేరు మీద, తెలంగాణలో సంక్షేమ పరిషత్ పేరు మీద పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించే దిశలో పనిచేసే విధాన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా పనిచేసి ఇప్పుడు పనిచేయకుండా స్తబ్దతగా ఉన్నదనే భావం ఒకటి చెప్పారు. తెలంగాణలో సంక్షేమ పరిస్థితి బాగా పనిచేస్తుందని చెప్పినారు. ఈ రెండింటి మీద నేను కొంచెం దయచేసి పెద్దలు ఏమనుకోవద్దు, వీటి మీద ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బ్రాహ్మణ సంఘాలు రాజకీయ కోణంలో పనిచేసి బ్రాహ్మణ సమాజానికి రాజకీయ రంగంలో కూడా సముచితమైన స్థానం కావాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. అప్పుడే వాళ్ళు తన సమాజానికి కావలసినటువంటి సంక్షేమ పథకాలను దగ్గర నుండి ఇప్పించగలిగే వెసులుబాటు అవకాశం కలుగుతుంది. ఆ కోణంలో ఆనాటి బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకించిన రాజకీయాలలో మనం ప్రమేయం పెట్టుకోవద్దు, రాజకీయాలలో జోక్యం చేసుకోవద్దు, రాజకీయాలలో గుడ్డుగా ఉంటే మన సమాజాన్ని రాజకీయ పార్టీలకు కాబట్టి పెట్టద్దని ఆనాడు మనకు సలహాలించినటువంటి పెద్దలు కాదనుకున్నా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకొని రాజకీయం లేకుండా ఉల్లిగడ్డ ధర కూడా పెరగడం లేదు, పాలకూర ధర కూడా పెరగడం లేదు. ప్రతి దానికి మానవ జీవితంలో రాజకీయ ప్రమేయం లేకుండా మనుగడ సాగించడం కష్టమవుతుందనే నేపథ్యంలో 15-20 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో రాగానే 25 కోట్ల నిధులతోటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారు. అది బ్రాహ్మణ సంఘాల విజయం. ఇది మనం గర్వంగా చెప్పుకోవాలి. దేశంలో ఎక్కడ సాధించలేని, ఎవరు ఊహించినటువంటి రాజకీయ కోణంలో ఒక ప్రభుత్వం బ్రాహ్మణ వర్గానికి ముందుగానే దేశంలో అగ్ర కులాల పేరుగా ఉన్నటువంటి అన్ని కులాలలో బ్రాహ్మణ్ణి టార్గెట్ చేసి బ్రాహ్మణుడు బతకడానికే కష్టమైన పద్ధతిలో శత్రువులు తయారై ఒకవైపు క్రైస్తవాదము, ఒకవైపు కమ్యూనిస్టువాదము, ఒకవైపు దేవుడు లేడు అనే వ్యక్తుల సమూహం నాస్తికవాదంతో బ్రాహ్మణుడు అంటేనే దేశానికి ద్రోహి, బ్రాహ్మణుడు అంటేనే దేశానికి అంచెవేయబడ్డ కులాలకి, అణగారిన వర్గ కులాలకి అండదానితనాన్ని మోపి, మూఢనమ్మకాన్ని మోపి వందలాది సంవత్సరాలుగా మమ్మల్ని సమాజానికి దూరం పెట్టినటువంటి జాతి ఏదైనా ఉందంటే బ్రాహ్మణ జాతి అని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా అనేక సభలలో బంధుమిత్ర వర్గాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు మన బ్రాహ్మణ జాతి శాసించే స్థాయిలో ఉన్నాము. అటువంటి జాతి ఇవాళ యాచించే స్థాయిలోకి దిగజారిపోయాం. దానికి కారణంగా ఒక్కసారి మనం అందరూ ఆలోచించుకుంటూ, మన మురళీధరన్ గారు చెప్పినట్టుగా చెప్పినా కూడా మనం చేయకపోతే అది మన సభ్యత సంస్కారం కాదేమో నాకు అనిపిస్తోంది. దయించి ఎవరికి ఇబ్బంది లేకపోతే కనుక ఉమాదేవి గారి ఆత్మకు శాంతించాలని ఒక్క 1/2 నిమిషం పాటు అందరూ దయించి లేచి అధ్యక్షుడితో సహా లేచి నిలబడే ఒక 1/2 నిమిషం మౌనం పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. క్లుప్తంగా సిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు. నేను బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక 2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినటువంటి సంస్థ. మన సంస్థలో ఎన్నో బ్రాహ్మణులకి ఎన్నో విధాలుగా సేవలు చేస్తున్నాయి. ఈ సంస్థ ముఖ్యంగా బ్రాహ్మణులకు అవసరమైనటువంటి విద్య, వైద్యం అనేటటువంటి 2 అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలతో ప్రత్యేకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకొని మన పిల్లలకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కానీ ఇతర విద్యల్లో ప్రత్యేకమైన రాయితీలు ట్యూషన్ ఫీజులో కానీ అడ్మిషన్ ఫీజులో ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది. అది అందరూ కూడా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రముఖ హాస్పిటల్స్, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్, ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యులకు ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చేటట్టుగా హాస్పిటలైజ్ చేసినప్పుడు కానీ, అవుట్ పేషెంట్గా కానీ, వేరే వైద్య పరిస్థితులు కానీ ఇచ్చే విధంగా ఈ 2 అంశాల మీద ఎక్కువగా మన
ఒక బ్రాహ్మణ సభ్యులు ఆర్థికంగా ఉపయోగపడాలి, లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సేవ చేస్తుంది. దీని సభ్యులకి ప్రత్యేకమైన ఒక ఐడి కార్డు కూడా మేము రిలీజ్ చేసుకొని ఇచ్చాము. ఈ ఐడి కార్డు ఏంటంటే వారు ఆ సేవలు ఉపయోగించుకున్న గుర్తింపు కార్డు కింద ఉంటుంది. ఈ సమయంలో పూర్తి వివరాలు కరపత్రాలు కూడా మా సభ్యురాలు శ్రీమతి రమణ గారు भाई माता सर से एडमिशन ना पाए। और ये कई कई जगह से झारखंड वाला है क्या, छत्तीसगढ़, जो भी बाहर से है, हमारा WBF का నేను గత 35 సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణ సంఘ సేవలో పాల్గొంటున్నాను. గతంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ కోట శంకర్ శర్మ గారు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య దాంట్లో అన్ని విభాగాలు చేసి ఇప్పుడు ప్రస్తుతం 15 సంవత్సరాలు ఈ 16 సంవత్సరం నడుస్తుంది. వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది. ఐక్య వేదికలు ఇలాంటివి చాలా జరిగినాయి. మన హైదరాబాద్లోనే దేశమంతటా ఇలాగే జరుగుతుంది. మనం ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాం? ఫస్ట్ పాయింట్, అన్ని కులాలలో అన్ని రాష్ట్రాలు కానీ అన్ని కులాలు కానీ ఒకే మాట ఒకే భావం ఉంటుంది. కేవలం ఒక మన బ్రాహ్మణ జాతిలో మాత్రం అనేకత్వం. ఇది ఎందుకు? దీన్ని సమర్శించుకోవాలి. అందరూ చెప్పేవాళ్ళే మన దాంట్లో, వినేవాళ్ళు తక్కువ. ఈ యోగిజం అనేది మనం మార్చినప్పుడే, సేవాభావం కలిగినప్పుడే మన ముందుకు వెళ్తాం. గ్రేట్ అండి చెప్పాలంటే. అలా ఎంతమంది నిజాన్ని మారుతారు ఆ బ్రాహ్మణ్స్ గురించి చెప్పండి. ఎవరు మాట్లాడారు? మన వాష కోసం వస్తున్నాము, వెళ్తున్నాము. నేను ఐ ప్రౌడ్లీ ఎందుకంటే విశాఖపట్నంలో ఎన్నో బ్రాహ్మిన్ కమ్యూనిటీ మీటింగ్స్ అరేంజ్ చేసి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాను. ఎందుకంటే కేవలం ద వర్డ్ కాల్డ్ యాజ్ యూనిటీ అంటే ఐకమత్యం, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. దానికోసం నేను పాటుపడ్డాను. లాస్ట్ 7 to 8 years నుంచి 26,000 మంది యునైటెడ్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ అని పేరుతో పెట్టి రండి అని ఇచ్చేసరికి ఐ బిలీవ్ ఫుల్. ఇంకా అంతేకాదు, చెప్పాలంటే నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను, దయచేసి సపోర్ట్ చేయండి, NRI సైడ్ నుంచి నేను అందరూ రండి అన్నాను. బట్ ఇట్ వాజ్ అది చెప్పాను అక్రమ. पिछले 2 साल का ये 2 साल भी हूँ और दक्षिण भारत के 5 स्टेट है, मैं 5 स्टेट का महामंत्री लॉ फॉर फाउंडेशन यानी कि गाँव की सेवा करना हमारा धर्म है. बाहर से आए हुए हैं पवन कपल जी, पंजाब, सुखवाल सिंह सूडान, गिलादी हरियाणा, भगवान दास जी पंजाब, जीवन लाल जी पंजाब, विजय शर्मा जी लुधियाना और बादल जी लुधियाना, जगदीश नंदा जी पटना, दीपक शुक्ला जी गुजरात, लवनिया जी तेलंगाना, तेलंगाना वाले तो सब जिनका नाम में बहुत है, एक का नाम लेना बहुत दूर हो जाएगा. जगन्या पांडे जी उड़ीसा, इन सभी का मैं यहाँ पहुँचने का स्वागत करता हूँ. आज के समय में ब्राह्मणों के लिए जो दूर से आए हैं उन्होंने अपनी समय निकाला और आज में ये बहुत ही ज़रूरत है कि हम बैठकर ब्राह्मणों के बारे में विचार करें. बहुत ही अच्छा हुआ कि हमें विचार करने को मिले. मेरी बहन क्या नाम था? मीटिंग जो हैदराबाद में तेलंगाना स्टेट में हुआ उसको बता रहे आदरणीय PVR साईनाथ नेशनल जनरल सेक्रेटरी, आदरणीय सिंह जी हरियाणा से और शुक्ला जी वाइस प्रेसिडेंट,
मेरे ख्याल से गुजरात, महाराष्ट्र, राजस्थान का विभाग है और आंध्र का रावणेश्वरम, तेलंगाना का ज्योति गणपति और गोलपुरी जी, Sarna Manjiravi and Maruti, President AIBF, Murthy ji, Vice President, Harika, Garu, Devasena. ऐसे और लोग हिंदी बात करते, हिंदी आपके बारे में हिंदी बात करती है, फिर तेलुगु बात करते हैं। जैसा धन्यवाद।
ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ఇక్కడున్న బ్రాహ్మణ సోదరులందరూ ఐక్యంగా ఉండాలి అన్న ఆలోచనతోటి ఈ ఫ్రంట్ ద్వారా అందరినీ సమీకృతం చేయాలి అన్న ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం మరి ఇక్కడ వైశ్య సంఘంలో పెట్టడం జరిగింది. మరి దీనికి దాదాపు వివిధ రాష్ట్రాల నుండి ముఖ్య ప్రతినిధులు హాజరై మరి సమావేశాన్ని దిగ్విజయం నిర్వహించారు. అందరి ఉద్దేశం వల్ల ఒకటే, బ్రాహ్మణ జాతి అంతా ఐక్యంగా ఉండాలి, మనలో ఉన్న చిన్న చిన్న వైషమ్యాలు దూరం చేసుకొని ఒకటే తాటిపై అందరు వస్తే ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ మన వ్యక్తిగత పరంగా కానీ మనకొచ్చే లబ్ధిలు కానీ మనకొచ్చే ఫలాలు కానీ మనకు వస్తాయన్న ఆలోచన ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తించారు. దాని ప్రకారంగా తెలంగాణలో కూడా ఈరోజు సంఘపరంగా ఐక్యంగా ఉండాలన్న ఆలోచన అందరూ కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా ఈరోజు బ్రాహ్మణులను ఐక్యంగా ఉంచాలి, అదే తెలంగాణలో బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇక్కడ ఏర్పాటు కావడం, మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు ఈరోజు మరి బ్రాహ్మణ పరిషత్కి ఇచ్చి దాదాపు ఇక్కడ ఒక 550 మందికి పైగా విద్యార్థులందరినీ కూడా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా 515 మందిని పంపడం జరిగింది, విదేశాలకు పంపడం జరిగింది. తద్వారా బ్రాహ్మణుల్లో ఉన్న ఈ పురోహితుల పిల్లలకు కానీ, అదేవిధంగా అర్చకుల పిల్లలకు కానీ, మన నిత్యాన్ని అపరకర్మ కర్మ చేసే వాళ్ళకు కానీ ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాల్సిన దృష్టితోటి వారి చిన్న చిన్న వ్యాపారాలు కానీ, పూజా సామాన్ కానీ, బోటిక్ కానీ, రెడీమేడ్ షాప్ కానీ ఏ వ్యాపారం పెట్టినా కూడా 3 నుంచి 5 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయం మేరకు దాదాపు ఇప్పటివరకు ఒక 1500 పైగా ఈరోజు 3000 మందికి పైగా ఈరోజు ఆర్థికంగా రుణం ఇవ్వడం జరిగింది. వేద పాఠశాలను ప్రోత్సహించడానికి వేద పాఠశాలలు 1 లక్ష నుంచి 3 లక్షలు గ్రాంట్ ఇప్పుడు 32 పాఠశాలకు ఇవ్వడం జరిగింది. చదివే వేద విద్యార్థికి 150 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పండితులకు ఇచ్చే గ్రాంట్ కూడా 500 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణులను కనీసం ఆర్థికంగా వారి కాళ్ళపై వారు నిలుచుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గౌరవ ముఖ్యమంత్రి ఆధీనంలో ఈరోజు ఆదేశాలతో బ్రహ్మచర్య చంద్రంగా నడుస్తుంది. మరి ఇది అర్చకులకు కూడా మీరు ఏ రాష్ట్రం విధంగా నేరుగా జీతాలు చెల్లించడం వల్ల ఒక్కొక్క అర్చకుడికి దాదాపు 10,000 నుండి 30,000 రూపాయలు నేరుగా అర్చక జీతాలు చెల్లించడం జరుగుతుంది. మరి ఈరోజు జంట నగరాల్లో మరి ఈరోజు మరి ధూపదీప నైవేద్యాల కింద ఉన్న మందిరాన్నిట్లో కూడా ఈరోజు ఇంక్లూడ్ చేసి 6,000 రూపాయలు ఈరోజు వారి నిత్య ధూప నైవేద్యంకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మొన్న 130 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణ జాతిని ఐక్యతం చేయాలి, బ్రాహ్మణ జాతిలో ఉన్న ఈరోజు అగ్రకులాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఈరోజు రాజకీయంగా కాకుండా మరి ఆర్థికంగా పరిపుష్టం చేయాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ కార్యక్రమాలకు చేదులుగా ఉన్నాయి. మరి సంఘాలకు చేదులుగా ఈరోజు దేశ స్థాయిలో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి అందరూ కలిసి దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు బ్రాహ్మణులందరికీ వచ్చే విధంగా చేయడానికి ఈరోజు ఏఐబీసీ అనేది ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినందుకు, ఆ ప్రారంభించే అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు. हैदराबाद में जो ऑल इंडिया ब्राह्मण फ्रंट का सम्मेलन किया है, उसमें हमारा मुख्य उद्देश्य सभी ब्राह्मणों को एक मंच पर लाना है। अभी हमने जो हमारे ऋषियों मुनियों की धरती है पंजाब, उसमें हमने सभी ब्राह्मणों को इकट्ठा करने के लिए 21 मेंबर की कमेटी गठित किया और सभी ब्राह्मण उसमें शामिल हुए हैं। और उसमें हमारे श्रीकांत शर्मा, प्रदीप मैनन और दुर्गेश शर्मा बहुत काम कर रहे हैं। इसी उद्देश्य को लेकर ब्राह्मणों को संगठित करने के लिए हम मई के 2nd वीक में हरिद्वार में भी एक ऐसा ही सम्मेलन करेंगे जिसमें ऑल इंडिया ब्राह्मण फेडरेशन, ऑल इंडिया ब्राह्मण फ्रंट और हम सभी ब्राह्मण इंडिया के ब्राह्मण सभाओं को वहाँ इन्वाइट करेंगे कि हम सब ज्वाइंट हो अपनी ईगो प्रॉब्लम छोड़कर हमें किसी अहदे का लालच पद का लालच में हम अपने पदों से त्याग पत्र देकर ब्राह्मण एकता के लिए काम करने के लिए आगे आए। यही सबसे मेरा अनुरोध है। నా పేరు పివిఆర్ సాయినా, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ నేషనల్ జనరల్ సెక్రటరీ. మేము ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రిజిస్టర్డ్ అనేది 2021 హర్యానాలో స్టార్ట్ చేశాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే బ్రాహ్మణులకు ఎన్నో గ్రూపులు ఉన్నాయి, ఎన్నో తెగలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా అన్నీ ఒకటి చేసుకొని బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకం చేసి, ఎక్కడైతే బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల కార్పొరేషన్స్ లేవు, బ్రాహ్మణులకు ఏమీ జరగడం లేదు. ఇది నేషనల్ దృష్టికి తీసుకుపోయి నేషనల్ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి చేయాలనే సత్సంకల్పంతో ఈ పార్టీ తీసుకొచ్చాము. దీనికి ఈ పార్టీకి ఎట్లాంటి శాఖాపరమైన భేదములు కానీ లేక సంఘాల భేదములు కానీ లేవు. ఈ దీంట్లో అందరూ
ఆహ్వానితులే. కాబట్టి అందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకొని పోయి మాకు ధైర్యం ఇవ్వాలని అందరినీ కోరుకుంటాం, బ్రాహ్మణ సోదరులందరినీ కోరుకుంటాం. అంటే మేము అందరు బ్రాహ్మణ సంఘాలతో మేము సర్టిఫికేట్లు తీసుకుంటున్నాము. ఈ సర్టిఫికేట్లు తీసుకుని నేషనల్లో ప్రెసిడెంట్ గారికి ఇచ్చి బ్రాహ్మణ సంఘాలన్నీ పోటీ చేసి మాకు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి కావాలి. తర్వాత ఏదైతే ఎండోమెంట్స్లో ఉన్నాయో ఆ ఎండోమెంట్స్లో అన్ని కులస్తులకు మాత్రమే ఇస్తున్నారు. అన్ని కులస్తులు వచ్చినందువల్ల వాళ్ళకి శాస్త్రం తెలియక కొన్ని ధూపదీప నైవేద్యాలలో కూడా తప్పు జరుగుతుంది. అందుకని బ్రాహ్మణులనే చైర్మన్గా చేసి అది ఏదైతే పూర్వం నుంచి వస్తున్నాయో వారికి ఆధిపత్యం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫ్రంట్ రిజిస్టర్డ్ ఫస్ట్ మీటింగ్ తెలంగాణలో ఇక్కడ మనకి హైదరాబాద్లో చంద్రపురి కాలనీ ఎల్బీ నగర్లో జరగడం జరిగింది ఈరోజు. సో ఇంతమంది ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మాకు ఇక్కడ మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమం ముందు కూడా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ వివిధ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ ఉన్న ప్రతి కమ్యూనిటీ హాల్లో కూడా కాలనీ వైజ్గా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీ నుంచి కూడా, ప్రతి ఏరియా నుంచి కూడా, ప్రతి డిస్టిక్ నుంచి కూడా మహిళలను తీసుకుని ఇక ముందు కూడా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇక్కడ మనకి అట్లాగే తెలంగాణకి విచ్చేసిన ఆంధ్ర నుంచి కానీ, అట్లాగే కర్ణాటక నుంచి కానీ, అన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రిజిస్టర్డ్ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా రూపొందించగలిగాము అంటే మన బ్రాహ్మణుల ప్రతి ఒక్కరు సహాయ సహకారం. ఏదైతే కాశ్మీర్ పంచగౌడ బ్రాహ్మణాస్కి వచ్చిందో అటువంటి సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ పునరావృతం కావద్దు అనే సదుద్దేశంతో జాతీయ స్థాయిలో ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం అన్ని శాఖలని, అన్ని బ్రాహ్మణ సంఘాలని కలుపుకుంటూ పోయే కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ ఇంకా భవిష్యత్తులో కూడా సహకరించవలసిందిగా